సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన గీతా సుబ్బారావు రచించిన భూలోక సుందరి వింటున్నాం కదా. 5వ భాగం. ఇదే ఆఖరి భాగం అండి. క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన కథ. ద్వాపరయుగం నాటి కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ద్వారకా నగరంలో అందమైన యువతి కళాభాషిని నారదుడి వద్ద శిష్యురాలిగా చేరుతుంది. ఆమెకు ఎప్పటి నుంచో నలకూబరుడి మీద మనసు ఉంటుంది. అతన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేసి శాపం పొందుతుంది. మణికందరుడు కూడా రంభని పొందాలని శాపం పొందుతాడు. తరువాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నామని తెలుసుకుంటారు. కానీ అనూహ్యంగా ఇద్దరు శాపాలకి బలవుతారు. కళాభాషిని బలివ్వాలని వచ్చిన సిద్ధుడు మణిస్తంభుడు, అక్కడ వృద్ధురాలి రూపంలో ఉన్న సుముఖాసతి ఇద్దరూ సుగాత్రి శాలీనులనే దంపతులని తెలుసుకుంటారు. ఆ తర్వాత కళాభాషిని చచ్చిపోయి మళ్ళీ పుడుతుంది. మధురలాలసగా ఒక చిన్నారి రూపంలో పుడుతుంది. అక్కడ తపస్సు చేసుకుంటున్న అలగావ్రతుడు పూర్ణోదయం కథ కోసం తపస్సు చేసి సుడిగాల్లో ఎగిరి వెళ్ళి రాజాంతపురంలో పడతాడు. అక్కడ చిన్నారి మెడలో తన దగ్గర ఉన్న రత్నమాలను వేయగానే ఆ పాప తన వృత్తాంతం అంతా చెబుతుంది. అలాగే పూర్ణోదయం కథ కూడా చెబుతుంది. ఇక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. బ్రహ్మదేవుడు ఈ సందర్భంలోనే కళాపూర్ణుడి తల్లి మణిస్తంభుడు, తండ్రి సుముఖాసతి అన్నాడు. సుముఖాసతి ప్రసవించిన రోజునే స్వభావుడు అనే ఋషి కాసారపురం వచ్చాడు. యువకుడైన సుముఖాసతి పుత్రుడికి కళాపూర్ణుడని నామకరణం చేశాడు. విలువైన మణిని విల్లంబులను కళాపూర్ణుడికి బహుమానంగా ఇచ్చాడు. ఇదంతా చూసిన సత్వదాత్ముడికి మనసులో మార్పు కలిగింది. అంతకుముందు సుముఖాసతిని వివాహం చేసుకోవాలని పుట్టిన దుర్బుద్ధికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. తన రాజ్యాన్ని కళాపూర్ణుడికి ఇచ్చి పట్టం కట్టాడు. తాను మంత్రి పదవిని తీసుకున్నాడు. సుముఖాసతి నాకు బుద్ధి వల్ల ఆమె రూపంలో ఉన్న మణిస్తంభుడు, అతని రూపంలో ఉన్న సుముఖాసతి యథారూపాలు పొందారు. ఇదే కళాపూర్ణుడి జన్మ వృత్తాంతం అంటూ ముగించింది చిన్నారి. అంతా విన్న అలగావృతుడికి మరొక సందేహం కలిగింది. అమ్మా మధురలాలస, అయితే ఆ స్వభావుడు ఎవరు? ఆ మణిని విల్లంబులను కళాపూర్ణుడికి ఎందుకు ఇచ్చాడు అని అడిగాడు. మధురలాలస తిరిగి స్వభావుడి గురించి చెప్పడం మొదలుపెట్టింది. అలగావ్రత, ఆ సిద్ధుడు మరెవరో కాదు, సుముఖాసతికి జన్మ ఇచ్చిన తండ్రి, అంటే సుగాత్రికి తండ్రి అన్నమాట. ఆయన కళాపూర్ణుడికి తాతగారు అవుతారు. ఆయనకు సుగాత్రి పుట్టిన తర్వాత సంసారం మీద విరక్తి పుట్టి భార్యకు చెప్పకుండా ఒకనాటి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళి సన్యాసం స్వీకరించాడు. ఆయన దేశాలన్నీ తిరిగి చివరకు మహులీపురం చేరుకున్నాడు. అక్కడ ఘోరమైన తపస్సు చేసి దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల యోగ విద్య రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. చాలా కాలం వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన యోగ సమాధికి తగిన స్థలం వెతుక్కుంటూ తిరిగి తన జన్మభూమి అయిన కాశ్మీర దేశానికి చేరుకున్నాడు. అక్కడ శతతాల డగ్నం అనే మడుగులో జలస్తంభ విద్య వల్ల నివాసం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకోసాగాడు. ఒకనాడు అతని అల్లుడైన శాలీనుడు సుగాత్రి మీద అలిగి ఆ మడుగులోకి దూకేశాడు. అప్పుడా స్వభావుడు శాలీనుడు తన అల్లుడని తెలిసి కూడా బంధుత్వాన్ని బయట పెట్టకుండా శాలీనుడికి నిత్య నూతన యవ్వనాన్ని ప్రసాదించే మణిని, ఖడ్గాన్ని, మాయాసింహాన్ని ఇచ్చి పంపించాడు. తర్వాత ఆయన కొన్నాళ్ల పాటు ఆ మడుగులోనే ఉండి తిరిగి దేశాటన చేస్తూ శ్రీశైలం వచ్చాడు. ఇలా ఉండగా ఒక రోజున అతడు శ్రీశైల పర్వత శిఖరం మీద తిరుగుతుండగా ఎవరో ఒక వ్యక్తి ఆ శిఖరం మీద నుంచి దూకి ప్రాణత్యాగం చేసుకోబోతుండగా స్వభావుడు ఆ వ్యక్తిని కాపాడాడు. ప్రాణత్యాగం చేసుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, మణికందరుడే. మణికందరుడు తన వృత్తాంతం యావత్తూ స్వభావుడికి చెప్పాడు. అది విన్న తర్వాత తన కూతురు అల్లుడు సుఖంగా ఉన్నందుకు స్వభావుడెంతో సంతోషించాడు. కానీ విరుద్ధమైన వారి కోరికలు సరస్వతీదేవి ఎలా తీర్చగలదో అతడికి అర్థం కాలేదు. మణికందర, నువ్వు చాలా పుణ్యాత్ముడివి. విధివశాన నువ్వు ఒక శాపానికి గురి అయినప్పటికీ అది నువ్వు త్వరలోనే రాజువు కావటానికి తోడ్పడుతుంది.
నీ రాబోయే జన్మ ఉత్తమమైంది గనుక ఇప్పుడు ఈ ఆత్మహత్య దేనికి నాయనా అని స్వభావుడు అడిగాడు. మహానుభావ, పవిత్రమైన కుటుంబంలో జన్మించాలని నా అభిలాష. ఆ కోరిక నెరవేరడం కోసమే ఈ కొండ శిఖరం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మణికందరుడు. అయితే నాదొక కోరిక, అది నువ్వు తీర్చాలి. నా కూతురు అల్లుడు పవిత్రులని పుణ్య దంపతులని నువ్వే అన్నావు కదా. నీకు కావలసింది పవిత్రమైన కుటుంబం కాబట్టి వాళ్ళు నీకు తల్లిదండ్రులు అవ్వడంలో అభ్యంతరం ఏమీ ఉండదనుకుంటున్నాను. ఇందుకు నువ్వు ఒప్పుకున్నట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఆ సంతోషాన్ని నువ్వు కలిగించిన వాడివి. ఆ ఉపకారాన్ని ఊరికే పోనివ్వను. అదీగాక ముందొకసారి నేను నా గురుదేవులైన దత్తాత్రేయుల వారిని ఆత్మరక్షణకై ఒక ఖడ్గాన్ని ప్రసాదించమని కోరగా ఆయన ఖడ్గాన్ని ప్రసాదిస్తూ నీ వంశం రాజవంశంగా విరాజిల్లుతుందని వరం ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే నువ్వు నా కూతురి గర్భాన జన్మించడమే ఉత్తమమని నా ఉద్దేశం అన్నాడు స్వభావుడు. స్వామి, సమయానికి వచ్చి సరైన దారి చూపించారు. ఆ పుణ్య దంపతులు నాకు తల్లిదండ్రులు కావటం కన్నా భాగ్యం ఏముంటుంది? అయితే ఒక్కటే దిగులు, పెద్ద రాజ్యం సంపాదించాలన్నా శత్రువుల్ని జయించాలన్నా చాలా కష్టమైన పని కాబట్టి శత్రువుల్ని జయించగల ఆయుధం ఒకదాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు మణికందరుడు. దాని గురించి నువ్వేమి విచారించకు. గురుదేవులైన దత్తాత్రేయుల వారి అనుగ్రహం నా మీద ఉన్నంతకాలం నాకు అసాధ్యమైన కార్యమంటూ ఏదీ లేదు అంటూ స్వభావుడు దత్తాత్రేయుని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమై స్వభావుడికి ఎర్రటి మణిని విల్లంబులను ప్రసాదించాడు. తరువాత స్వభావుడు, మణికందర, ఈ విల్లంబులు శత్రు సంహారానికి చేయగలవు. ఈ దివ్యమణి పండితులను నీ దగ్గర ఉండేలా ఆకర్షిస్తుంది. వీటిని నీకిప్పుడు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు పుట్టిన తర్వాత వీటిని తెచ్చి నీకిస్తాను అన్నాడు. అదే సమయంలో మదాశయుడు తన భార్య రూపానుభూతితో పురోహితుడితోనూ అక్కడికొచ్చాడు. అతడు స్వభావుడి పేరు అడిగి తెలుసుకుని ఆయనకు నమస్కరించారు. తర్వాత, మహానుభావ, నేను మీకోసం దేశమంతా గాలించి వస్తున్నాను. నేనొక రాజుని. నన్ను మదాశయుడు అంటారు. మేము మహురీపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ఆరాధించాము. ఆయన నా కలలో కనిపించి, రాజా, నా భక్తుడైన స్వభావుడనే సిద్ధుని వలన నీ కోరికలు నెరవేరగలవని చెప్పారు. అప్పటినుంచి మీకోసం తిరుగుతున్నాము. ఈ శివరాత్రి మహోత్సవానికి మీరు తప్పక శ్రీశైలం వస్తారనే ఉద్దేశంతోనే ఇక్కడికొచ్చాము. మా అదృష్టం కొద్దీ తమ దర్శన భాగ్యం లభించింది అన్నాడు మదాశయుడు. అది విన్న స్వభావుడు సంతోషించి, రాజా, ఎదుటివారి కోరికలు తీర్చేందుకు నేనెంతటి వాణ్ణి, అయినా మీ కోరికలేమిటో చెప్పండి అన్నాడు. స్వామి, రాజులందరినీ జయించడం నా మొదటి కోరిక, సంతానం కలగడం నా రెండవ కోరిక అన్నాడు మదాశయుడు. అది వింటూనే స్వభావుడు పెదవి విరిచి, మదాశయ, నీ మొదటి కోరిక నెరవేరడం కష్టమేమో. ఎందుకంటే తన చుట్టుపక్కల ఉండే రాజులందరినీ జయించగల శక్తిని ఇప్పుడే మణికందరుడికి ప్రసాదించాను. ఆ కారణం చేత నువ్వు మణికందరుని తప్పించి మిగతా రాజులందరినీ జయించగలిగేట్టు వరమిస్తాను అన్నాడు. అది విన్న మదాశయుడు గర్వంగా, స్వామి, మీరు ఆ మాత్రం వరం ఇస్తే చాలు. మణికందరుని జయించడం నాకు ఒక లెక్క కాదు అన్నాడు. అది వింటూనే స్వభావుడు ఉగ్రుడై, నేను మణికందరుడికిచ్చిన వరాన్ని నేను నీకిచ్చిన వరంతో జయిస్తావా? ఎంత అహంకారం నీకు! నువ్వు ఈ మణికందరుడి చేతిలో తప్పక ఓడిపోతావు. అంతేకాదు, నువ్వు నీ భార్య కూడా ఈ మణికందరుడికి దాస్యం చేస్తారు అంటూ శపించాడు. ఆ మాటలు విన్న పురోహితుడు భయపడి, క్షమించండి, మా మహారాజుకి ఏమీ తెలీదు. మీకోసం ఆయన తిరగని ఊరు లేదు. చివరికి మీ దర్శన భాగ్యం కలిగిందనుకుంటుంటే ఈ శాపం ఏమిటి స్వామి? దయచేసి దాన్ని ఉపసంహరించుకోండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఇచ్చిన శాపాల్ని ఉపసంహరించుకునే శక్తి లేదు. మీ రాజు మిగిలిన రాజులందరినీ జయించి భోగభాగ్యాలు అనుభవిస్తాడు. అయితే మణికందరుడు తిరిగి జన్మించే నాటికి అతడికి లొంగక తప్పదు. మణికందరుడు ధరించిన మణి ప్రభావం వల్లనే మీ రాజుకి సంతానం కలుగుతుంది అన్నాడు స్వభావుడు పురోహితుడితో. స్వామి, మా రాజే మణికందరుడికి దాస్యం చేస్తే మరి మాలాంటి వారికి ఆశ్రయం ఇచ్చేదెవరు అన్నాడు పురోహితుడు. అందరికీ మణికందరుడే శరణ్యం అని చెప్పి వాళ్ళనందరినీ స్వభావుడు పంపించి వేశాడు. మదాశయుడు వరప్రభావం వలన రాజులందరినీ జయించాడు. స్వభావుడు మణికందరుని దీవించి ఎటో వెళ్ళిపోయాడు. ఇదే స్వభావుని వృత్తాంతం అంటూ ముగించింది మధురలాలస. అయితే మణికందరుడు పర్వతం మీద నుంచి దూకేశాడా? అతనేమయ్యాడు అని అడిగాడు కళాపూర్ణుడు.
మధురల అరస మణికందరుడి గురించి ఇలా చెప్పసాగింది. కళాపూర్ణ చక్రవర్తి స్వభావుడు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొండ శిఖరం అంచునకు వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకబోయాడు. అంతలో మహాశివరాత్రి మహోత్సవానికి శ్రీశైలం వచ్చిన యాత్రికులందరూ అయ్యో అయ్యో రక్షించండి, శ్రీశైల మల్లికార్జున మమ్మల్ని కాపాడు అంటూ పెద్దగా అరుస్తూ హాహాకారాలు చేస్తుండటం మణికందరుడు చెవిన పడింది. అదేమిటో చూద్దామన్న తలంపుతో మణికందరుడు తాత్కాలికంగా ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకొని కొండ దిగి వచ్చాడు. ఇంతలో ఓ అందాల రాశి ఉరకల పరుగులుగా రొప్పుకుంటూ అక్కడికొచ్చింది. ఆమె మణికందరుణ్ణి చేతితో ఆపి, గంధర్వ కుమార, ఇదిగో ఈ కత్తి తీసుకో, ఈ యాత్రికులందరినీ రక్షించు, దానివల్ల నీ మనసులోని కోరిక తీరుతుందని మృగేంద్ర వాహన అయిన కాళీమాత చెప్పింది. త్వరగా కాని, ఆలస్యం చేయకు అంటూ తలతల మెరిసే కత్తిని మణికందరుడికిచ్చింది. మణికందరుడికి ఏమీ అర్థం కాకపోయినా కత్తి తీసుకొని ఒకసారి కలయ చూశాడు. అతడికి దూరంగా ముళ్ళవర్షం కురిపిస్తున్న భీకర ఆకారం ఒకటి అతడి దిక్కుగా రాసాగింది. సుందరి, ఈ ముళ్ళవర్షం ఏమిటి? ఆ వస్తున్న ఆకారం ఎవరిది? ఈ కత్తి నాకు దేనికిచ్చావు? అసలు నువ్వు ఎవరివి? నీ పేరేంటి? అన్నాడు మణికందరుడు. గంధర్వ, ఆ విషయాలన్నీ వివరించడానికి సమయం చాలదు. ఆ వస్తున్నది ఏదుపంది రాక్షసుడు. వాడి కురిపిస్తున్నవే ఈ ప్రాణాంతకమైన ముళ్ళు. వాణ్ణి హతమార్చు, అది దేవి ఆజ్ఞ అంటూ తొందర పెట్టింది ఆ కన్య. సరే, నువ్వు దూరంగా ఉండు అంటూ ముళ్ళు గుచ్చుకోకుండా కత్తిని చుట్టూరా తిప్పుతూ రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు మణికందరుడు. రాక్షసుడు హుంకరించి తన శరీరంలో ఉన్న కత్తులన్నింటినీ ముళ్లను మణికందరుడి మీద వెదజల్లుతూ అతడి మీద లంఘించాడు. వాళ్ళిద్దరికీ పోరు ఘోరంగా జరిగింది. చివరికి మణికందరుడు సమయం చూసుకొని రాక్షసుడి తల మొండెం నుంచి వేరు చేశాడు. ఆ సమయంలోనే రాక్షసుడి శరీరం నుంచి కొన్ని ముళ్ళు వేగంగా దూసుకువచ్చి మణికందరుడి శరీరంలో దిగపడిపోయాయి. ఆ వెంటనే మణికందరుడు కూడా నేలకు ఒరిగిపోయాడు. ఇంతకీ ఆ రాక్షసుడెవరు? కత్తి తెచ్చి ఇచ్చిన అందాల రాశి ఎవరు చెప్పు తల్లి అన్నాడు అలగావ్రతుడు మధుర లాలసతో. బ్రాహ్మణోత్తమ, ఆ రాక్షసుడు మహిషాసురుడికి మేనమామ కొడుకు. పేరు శల్యామరుడు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిందని తెలిసిన దగ్గర నుంచి వాడు ఆమె మీద పగబూనాడు. అప్పటినుంచి వాడు దేవి భక్తులను నామరూపాలు లేకుండా చేయాలని, ఆమె ఆలయాలను నేలమట్టం చేయాలని ప్రతిన పూనాడు. ఒక రోజున శల్యాసురుడు ఓ అడవిలో తిరుగుతుండగా వాడికి అభినవ కౌముది అనే దేవకన్య కనిపించింది. ఆమె అందచందాలు చూసి అసురుడు ముగ్ధుడయ్యాడు. తనను వివాహం చేసుకోమని అభినవ కౌముదిని అర్థించాడు. అందుకు ఆమె నిరాకరించింది. నాకంటే అంతగానే చేసుకుంటావా? నువ్వు ఎవరిని పెళ్లాడినా వాణ్ణి నమిలి మింగేస్తాను, వాణ్ణి చీల్చి చెండాడుతాను అన్నాడు శల్యాసురుడు. అభినవ కౌముది వెటకారంగా, నిన్ను చంపగలిగిన వీరున్నే నేను వివాహమాడతాను, ఇది నా ప్రతిజ్ఞ అంది దృఢ నిశ్చయంతో. సరే, వాడెవడో వచ్చాక వాణ్ణి నీ కళ్ళ ముందే చంపి నిన్ను బలవంతంగా వివాహం చేసుకుంటాను అని చెప్పాడు శల్యాసురుడు. తర్వాత అభినవ కౌముది శల్యాసురుని చంపగల వీరుడి కోసం ప్రపంచమంతా గాలించసాగింది. శల్యాసురుడు తనని చంపబోయే వీరుడు తన చేతిలో చనిపోయేలాగా వరం పొందాలని బయలుదేరాడు. శల్యాసురుడు చివరకు మృగేంద్ర వాహన అయిన కాళికాదేవి ఆలయాన్ని చేరుకున్నాడు. అనుకోకుండా అక్కడున్న శిలాశాసనాలు వాడి కంటబడ్డాయి. ఆ గండ కత్తెరతో తల కత్తిరించుకుంటే తల తిరిగి అతుక్కుని వారిని చంపుదామని వచ్చిన వారిని తప్పక చంపగలదు అన్న 5వ శాసనం వాడిని ఆకర్షించింది. వాడి ఆనందానికి మేరలేకపోయింది. గబగబా వెళ్ళి గండ కత్తెరతో తల కత్తిరించుకున్నాడు. ఆ వెంటనే తిరిగి అతడికి తల అతుక్కుంది. శల్యాసురుడు ఆలయం అదిరిపోయేలాగా వికట హట్టాసం చేశాడు. నా కోరిక నెరవేరింది, ఈ దుర్గా ఆలయాన్ని నేలమట్టం చేస్తాను అంటూ శల్యాసురుడు దేవాలయాన్ని నేలమట్టం చేయడానికి తలపడ్డాడు. శల్యాసురుని చంపగల వీరుడి కోసం వెతుక్కుంటూ అభినవ కౌముది అంతలో అక్కడికొచ్చింది. ఆమెను చూసిన శల్యాసురుడు దేవాలయ విధ్వంసక చర్యను ఆపు చేసి పరుగున వచ్చి, సుందరి, మళ్ళీ ఎన్నాళ్ళకు కనిపించావు? నిన్ను పెళ్లాడే వీరుడు, నన్ను చంపగల ధీరుడు ఎవరైనా దొరికాడా అంటూ హేళన చేశాడు. అభినవ కౌముది ఏమీ చెప్పలేక ఊరుకుంది. వీరుడే కాదు, నారాయణుడు వచ్చినా నన్నేం చేయలేడు. అదిగో ఆ శాసనం చూశావా? ఆ 5వ శాసనాన్ని అక్షరాలా పాటించాను.
నన్ను చంపటానికి వచ్చినవాడు నా చేతిలో మరణించటం ఖాయం, తెలిసిందా అంటూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను పెళ్లి చేసుకో. నీ అందచందాలు చూసి నిన్ను బాధ పెట్టడానికి నా మనసు అంగీకరించటం లేదు. కాబట్టి కాదనుకు అన్నాడు శల్యాసురుడు లాలనగా. శాసనం చదివిన అభినవ కౌముది తల తిరిగిపోయింది. భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి గర్భగుడిలో దాక్కుంది. అంబా శాంభవి, శరణు శరణు. నువ్వు తప్పిస్తే నన్ను ఈ సంకట పరిస్థితి నుంచి రక్షించగలవారెవరు? ఆ నీచ రాక్షసుని నా మెడకు అంటగట్టకు తల్లి. నా ప్రతిజ్ఞ భంగం చేయకు అంటూ అభినవ కౌముది దేవి పాదాలకు తల బాదుకుంది. దాంతో మృగేంద్ర వాహన పాదాలు అభినవ కౌముది రక్తంతో తడిసిపోయాయి. అభినవ కౌముది రాక వల్లనే దేవాలయ నేలమట్టం కాకుండా ఆగింది. ఆ కారణాల వల్ల కాళికాదేవి అభినవ కౌముదికి ప్రత్యక్షమైంది. కౌముది శిలాశాసనం ప్రకారం శల్యాసురుణ్ణి చంపబోయిన వీరుణ్ణి ఈ రాక్షసుడు తప్పక చంపి తీరుతాడు. అది జరగక తప్పదు. కాని నీ ప్రతిజ్ఞా భంగం కాకుండా మరో ఉపాయం చెబుతాను విను. శాసనంలో శల్యుడికి మరణం లేదని లేదు. వీరుడి చేతిలో శల్యుడు కూడా మరణించవచ్చును. కాని అతడు కూడా వీడి చేతిలో మరణిస్తాడు. మరి నీ ప్రతిజ్ఞ శల్యుణ్ణి చంపిన వీరుణ్ణి వివాహం చేసుకోవడమే కదా. అతన్ని ఆ తర్వాత వివాహం చేసుకున్నా ఇబ్బంది లేదు కదా. ఇక ఈ రాక్షసుని చంపగల వీరుడు ఒక్కడే ఉన్నాడు. అతడు మణికందరుడనే గంధర్వుడు. అదిగో ఆ మూల ఉన్న కత్తి మణికందరుడిదే. ఆ కత్తిని దత్తాత్రేయుడు స్వభావుడనే సిద్ధుడికి ప్రసాదించాడు. ఆ సిద్ధుడు తన అల్లుడైన మణిస్తంభుడికిచ్చాడు. ఆ కత్తి మణిస్తంభుడి నుంచి మణికందరుడికి వచ్చింది. ఇప్పుడు ఆ కత్తి మణికందరుడికి తప్పిస్తే మరొకరికి ఉపయోగపడదు. అతడు ఒకానొక శాపానికి గురై శ్రీశైలంలో ఉన్నాడు. ఆలస్యం చేస్తే అతడు ఆ కొండ శిఖరం మీద నుంచి దూకి ప్రాణత్యాగం చేస్తాడు. కాబట్టి ఈ కత్తి తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళు. కత్తిని మణికందరుడికిచ్చి శిఖరం మీద నుంచి దూకగా వచ్చే ఫలితం రాక్షసుని చంపినా లభిస్తుందని నా మాటగా చెప్పు. ఆ మణికందరుడు రాక్షసుడి చేతిలో మరణించి తిరిగి కాసారపురంలో కళాపూర్ణుడు అనే పేరుతో జన్మిస్తాడు. అతనే నీకు తగిన భర్త. అతన్ని వివాహం చేసుకుని నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. వెళ్ళు. నీ మీద ఉండే ప్రేమ కొద్దీ రాక్షసుడు కూడా నీ వెంట వస్తాడు. నీకు ప్రాణహాని మానహాని కలగవు అంటూ చెప్పి కాళికాదేవి అదృశ్యురాలైంది. అభినవ కౌముది ధైర్యంగా లేచి వెళ్ళి ఖడ్గం చేత పుచ్చుకొని బయటకు వచ్చింది. అది చూసిన శల్యాసురుడు, అయ్యయ్యో, నన్ను చంపాలని ఖడ్గం తెచ్చావా? నిష్కారణంగా నువ్వే చనిపోతావు. నువ్వు లేకుండా నేను బతకలేనే అన్నాడు బాధపడుతూ. అభినవ కౌముదికి భయం తీరి నవ్వుతూ, నిన్ను చంపటానికి కాదులే అంటూ ముందుకు దారి తీసింది. అభినవ కౌముది నవ్వగానే శల్యాసురుడి ముఖం విప్పారింది. అతడు ఆమె వెంటపడ్డాడు. అభినవ కౌముది ఆకాశ మార్గాన బయలుదేరి శ్రీశైలం వచ్చింది. అంత దూరం ఆమె వెంట ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వచ్చిన శల్యాసురుడికి ఏదో అనుమానం వచ్చి ఆగు అంటూ గర్జించాడు. అభినవ కౌముది నేలకు దిగి మణికందరుడు దిక్కుగా పరుగు తీసింది. శల్యాసురుడు కూడా నేలకు దిగి అక్కడున్న యాత్రికుల మీద తన శరీరంలో ఉన్న ముళ్లను విదిలించసాగాడు. తప్పుకోండి, ప్రాణాలు రక్షించుకోండి, వెనుకగా రాక్షసుడు వస్తున్నాడు అంటూ యాత్రికుల్ని హెచ్చరించి వాళ్ళని తప్పించుకుంటూ మణికందరుణ్ణి సమీపించి అతడి చేతికి కత్తి ఇచ్చి శల్యాసురుణ్ణి చంపించింది. తర్వాత మణికందరుడు రెండవ జన్మలో కాసారపురంలో కళాపూర్ణుడిగా జన్మించాడు. అప్పుడు అభినవ కౌముది అతని దగ్గరకు వచ్చి పూర్వ వృత్తాంతం చెప్పి ఇక దేవలోకం వెళ్ళనని ప్రమాణం చేసి కళాపూర్ణుడిని గాంధర్వ విధిన వివాహం చేసుకుంది. ఇక మదాశయుడు స్వభావుడు చెప్పినట్టుగానే రాజులందరినీ జయించి చివరకు కాసారపురం మీదికి దండెత్తి వచ్చి కళాపూర్ణుడి చేతిలో ఓడిపోయి ఇప్పుడు అతనికి దాస్యం చేస్తున్నాడు. ఆ మదాశయుడు అతని భార్య రూపానుభూతి దివ్యమణిని చూడటం వల్ల వారికి నేను జన్మించాను అంటూ చెప్పింది మధురలాలస. ఇంతలో మంత్రి అయిన సత్వదాత్ముడు లేచి మధురలాలసకు నమస్కరించి, అమ్మా, నాదొక ప్రశ్న. నా దేశం ఏదో నాకు తెలీదు. నా కులం ఏమిటో, నా కుటుంబం ఏమిటో, అసలు నేను ఎవరినో కూడా నాకు తెలీదు. నా పేరు కూడా నాకు గుర్తు లేకుండా పోయింది. ఇలా అన్నీ మర్చిపోయి పిచ్చివాళ్లా తిరుగుతున్న నన్ను కాసారపురం వారు తీసుకొచ్చి సత్వదాత్ముడు అని పేరు పెట్టారు.
కాబట్టి నా పూర్వ వృత్తాంతం ఏమిటో చెప్పాల్సిందిగా కోరుతున్నాను అంటూ అడిగాడు. ఇలా అతను అడిగాడో లేదో ఆ వెంటనే మధురలాలస కెవ్వున కేక వేసి కళ్ళు నిలుముకుంటూ ఏడవడం ప్రారంభించింది. అంతా ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మధురలాలస అంతలోనే ఏడవడం ఎవరికీ అర్థం కాలేదు. ఇంకా ఎన్నో సందేహాలు తీరుస్తావనుకున్నాము. దయచేసి ఏడుపు మాని మా సందేహాలు తీర్చు తల్లి అంటూ వాళ్ళు ప్రార్థించారు. కానీ ఏం లాభం లేకపోయింది. కళాపూర్ణుడికి కూడా ఏమీ అర్థం కాలేదు. భగవంతుని ఆజ్ఞ మేరకు మధురలాలస ఇవన్నీ ఎలా చెప్పగలిగింది? నువ్వు పసితనంలో ఇవన్నీ చెప్పగలుగుతున్నావు అని మొదటనే అడిగి ఉంటే ఎంతో బాగుండేది అంటూ కళాపూర్ణుడు ఎంతో విచారించాడు. తర్వాత కళాపూర్ణుడు మదాశయుని రూపానుభూతిని చూసి, మధురలాలస చెప్పిన సంగతులన్నీ విన్నారు కదా, ఇక నుంచి మీరు నాకు అత్తమామలు. ఇక మీదట మీరు నాకు దాస్యం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. మధురలాలసని జాగ్రత్తగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించండి అన్నాడు. వెంటనే మంత్రి అయిన సత్వదాత్ముడు, ప్రభు, మీరెప్పుడైతే మధురలాలస మెల్లో రత్నమాల వేశారో అప్పుడే వీరు మీకు అత్తమామలయ్యారు అంటూ చమత్కరించాడు. అలాగా అంటూ కళాపూర్ణుడు నవ్వేశాడు. మదాశయుడు రూపానుభూతి మధురలాలసని తీసుకుని అంతఃపురంలోనికి వెళ్ళిపోయారు. తర్వాత కళాపూర్ణుడు అలగావ్రతుడితో, స్వామి, మీ మూలంగానే అనేక విషయాలు తెలుసుకోగలిగాను అంటూ అతన్ని అభినందించాడు. నాదేముంది ప్రభు, అంతా మీ కళాభాషిని కరుణా కటాక్షమే అన్నాడు అలగావ్రతుడు. తర్వాత కళాపూర్ణుడు అలగావ్రతుడికి విశేష ధన సంపదలు ఇచ్చి సాగనంపాడు. పాపం మంత్రి అయిన సత్వదాత్ముడు ఎవరో ఏంటో ఎవరికి తెలియలేదు. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఒకనాడు కళాపూర్ణుడు ఉద్యానవనంలో చల్లగాలికి విహరిస్తూ ఏదో జ్ఞప్తికి రాగా తనకు శ్రేయోభిలాషి అయిన బ్రాహ్మణుడికి కబురు పంపాడు. అతడు రాగానే, బ్రాహ్మణోత్తమ, మిమ్మల్ని చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. కాని రాజకార్యాలలో పడి మర్చిపోతున్నాను. నేను ఒకసారి మదాశయుని చూడటానికి అతడు అంతఃపురానికి వెళ్ళాను. అక్కడ ఉద్యానవనంలో 2-3 సార్లు చక్కని కన్యను చూశాను. ఆమె ఎవరో తెలుసుకుని వస్తారా అంటూ కళాపూర్ణుడు అడిగాడు. అది విన్న బ్రాహ్మణుడు నవ్వి, ప్రభు, ఆ కన్యకామణి గురించి మీకు తెలియజేద్దామని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాను. కానీ మీరు రాజకార్యాల్లో మునిగి ఉండటం వల్ల చెప్పటానికి సావకాశం దొరకలేదు. ఆ సుందరి ఎవరో కాదు, మదాశయుని కుమార్తె మధురలాలస. వివాహం కాకపోయినా దైవ నిర్ణయం ప్రకారం ఆమె మీకు కాబోయే అర్ధాంగి. సకల విద్యలు అభ్యసించి యుక్త వయస్కురాలైంది. మీ అంగీకారం కోసమే మదాశయుడు ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి మధురలాలస తహతహలాడుతోంది అంటూ చెప్పాడు. బ్రాహ్మణోత్తమ, మధురలాలసకి ఇంకా వివాహ వయసు రాలేదనుకుంటాను. అయినా ఈ విషయం గురించి సత్వదాత్ముడితోనూ అభినవ కౌముదితోనూ ఆలోచించాలి కదా అంటూ చెప్పి కళాపూర్ణుడు బ్రాహ్మణుణ్ణి సాగనంపాడు. తర్వాత సత్వదాత్ముడికి కబురు పెట్టి, మహామంత్రి, మధురలాలసిని వివాహం చేసుకునే తరుణం సమీపించింది. అయినా ఆ విషయం అభినవ కౌముదికి చెప్పడం ధర్మం. ఆమె ఇష్టాయిష్టాల మీద ఈ వివాహం ఆధారపడి ఉంటుంది అన్నాడు కళాపూర్ణుడు. సత్వదాత్ముడు చెప్పిన సంగతి విని, మంత్రివర్య, వెన్నెల అందరి మనసుల్ని రంజింపజేస్తుంది, ఎవరి మనసుకు బాధ కలిగించదు. అలాగే అభినవ కౌముది కూడా ఎవరి మనసుని కష్టపెట్టదు. భర్త అభిమతానికి అనుగుణంగా నడుచుకునేదే తగిన భార్య అనిపించుకుంటుంది. నా భర్త ఇష్టమే నా ఇష్టం, ఆయన ఆనందమే నా ఆనందం అంది అభినవ కౌముది. ఇంకేముంది, పండితులు వచ్చి శుభముహూర్తం నిర్ణయించారు. నగరమంతా అలంకరించబడింది. రంగవల్లికలు తీర్చిదిద్దారు. రాజవీధులన్నీ శోభాయమానంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇంటింటికి పూలమాలలు కట్టారు. మామిడి తోరణాలు అలంకరించారు. వేదికలు అమర్చారు. వీధుల్లో సుగంధ ద్రవ్యాలు అలంకరించారు. నగరమంతా కన్నుల పండుగగా ఉంది. కళాపూర్ణుడు పట్టపు టేనుగు మీద మదాశయుని భవనానికి బయలుదేరాడు. తర్వాత మధురలాలస కళాపూర్ణులకు వైభవంగా వివాహం జరిగింది. అమ్మా మధురలాలస, నీ అదృష్టం కొద్దీ పుణ్య దంపతులైన సుముఖ సత్తి మనస్తంభులు నీకు అత్తమామలైనారు. నీ సవతి అయిన అభినవ కౌముది మహాపతివ్రత, బుద్ధిమంతురాలు, విశేషించి నీకు పూజనీయురాలు. భర్త దగ్గర ఎంత విధేయతలతో ఉంటావో ఆమె దగ్గర కూడా అంతే వినయ విధేయతలతో ప్రవర్తించు అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది రూపానుభూతి.
కళాపూర్ణుడు తన రెండవ భార్య అయిన మధురలాలసతో గృహప్రవేశం చేశాడు. సామంత రాజులకి, పండిత ప్రముఖులకి విందులు వినోదాలు ఏర్పాటు చేసి వాళ్ళని సత్కరించాడు. మధురలాలసిని, అభినవ కౌముదిని ఒకేలాగా ప్రేమిస్తూ చక్కగా రాజ్యపాలన కొనసాగిస్తున్నాడు కళాపూర్ణుడు. ఇలా ఉండగా ఒకనాడు కళాపూర్ణుడు అభినవ కౌముది అంతఃపురంలో ఆమె వీణ వాయిస్తుండగా విని ఆనందిస్తున్నాడు. అంతలో అభినవ కౌముది వీణ ఆపి, స్వామి, మధురలాలస వీణ బాగా వాయిస్తుందని విన్నాను, కానీ ఆమె వీణ వాయిస్తుండగా ఎన్నడూ వినలేదు. ఆమెనిక్కడికి రప్పించండి అంది. అలాగేనంటూ మధురలాలసిని అభినవ కౌముది అంతఃపురానికి రప్పించాడు కళాపూర్ణుడు. అభినవ కౌముది తన వీణను మధురలాలసకిచ్చి పాడమని కోరింది. మధురలాలస వీణ వాయిస్తూ పాట పాడబోయింది. కానీ ఆమె కంఠస్వరానికి వీణ శృతి కలవలేదు. అందుచేత వీణ వాయించకుండానే మధురలాలస పాట ఎంతో శ్రావ్యంగా పాడింది. ఆమె పాట విన్న అభినవ కౌముది కళాపూర్ణుడు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. మధురలాలసిని ఎన్నో విధాల మెచ్చుకున్నారు. దేవి, మన దగ్గర ఇంతకంటే మంచి వీణ ఏదీ లేదా అంటూ కళాపూర్ణుడు అభినవ కౌముదిని అడిగాడు. మన దగ్గరే కాదు స్వామి, ఈ వీణను మించిన వీణ ఈ ప్రపంచంలోనే లేదని నా అభిప్రాయం. ఇది సామాన్యమైన వీణ అనుకుంటున్నారా? మా గురుదేవులైన తంబురుని వీణ ఇది. ప్రియ శిష్యురాల్ని గనక ఆయన దీన్ని నాకు ప్రసాదించారు అంది అభినవ కౌముది. ఏమిటి, నువ్వు తంబురుని శిష్యురాలివా? ఇంతవరకు నాకు తెలియలేదే అంటూ కళాపూర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఆ మధ్య నారదమునికి తంబురునికి సంగీత విద్యలో పోటీ పడిన సంగతి మీకు తెలుసు అనుకుంటాను. ఆ పోటీలో దురదృష్టవశాత్తు మా గురుదేవులైన నారదుడు ఓడించినట్టు ఇటీవలే విన్నాను. తుంబురుడంతటి గాన విద్యా ప్రవీణుణ్ణి నారద మహర్షి ఎలా జయించగలిగారో, అతని వద్ద ఉన్న వీణ ఎంతటి మహత్తు గలదో తెలియకుండా ఉంది అంది అభినవ కౌముది. మధురలాలస పసితనంలో ఉన్నప్పుడు కళాభాషిని గురించి తనను గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి కళాపూర్ణుడికి. తన గురుదేవులైన నారద మహాముని విజయవార్త విని లోలోపల ఎంతో ఆనందించాడు కళాపూర్ణుడు. తాను అంతకుముందు జన్మలో శ్రీశైలం వెళుతూ తన వీణని మృగేంద్ర వాహన అయిన కాళికాదేవి ఆలయంలో దాచడం కూడా కళాపూర్ణుడికి లీలగా గుర్తుకు వచ్చింది. కౌముది, చాలా మంచి వీణ ఒకటి ఒక చోట ఉండాలి. ఆ వీణను తెప్పించి మధురలాలసకిద్దాం. ఆమె కంఠస్వరానికి ఆ వీణ శృతి సరిపోవచ్చును అన్నాడు కళాపూర్ణుడు. అలాగే తెప్పించండి. మధురలాలస తీయని కంఠానికి తగిన వీణ ఉండి తీరాలి అంది అభినవ కౌముది ఎంతో సంతోషంగా. తర్వాత కళాపూర్ణుడు మధురలాలసని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. పిచ్చిదానా, సవతికి మంచి వస్తువులు ఇవ్వమని ఏ ఆడదైనా భర్తకు చెబుతుందా? ఇంతకాలానికి నిన్నే చూశాం అంది ఓ ఇష్టసఖి అభినవ కౌముదితో. ఆ మర్నాడు అభినవ కౌముది కళాపూర్ణుడితో, ఏమండి, నా వీణ పాతదైపోయింది. మీరు తెప్పించే వీణ నాకే కావాలి. మధురలాలసకు ఏదైనా వీణ ఇవ్వచ్చును అంది. సరే, అలాగే అన్నాడు కళాపూర్ణుడు. ఆ సంగతి తెలిసిన మధురలాలస అన్నం నీళ్లు మాని మూతి ముడుచుకుని కూర్చుంది. అది తెలిసిన కళాపూర్ణుడు సవతలి పోరు ప్రారంభమైంది అనుకున్నాడు. నువ్వు చిన్నదానివి, మామూలు వీణ కోసం విచారించకూడదు. నీకు కావాలంటే రాజులందరినీ జయించి వారి పట్టపురాణుల శిరోభూషణాల్లోని రత్నాలను తెప్పించి నీ కాలి అందెల్లో పొదిగించి నీ పాదాలకు తొడుగుతాను అన్నాడు కళాపూర్ణుడు. అలా చేస్తే మీకు నా మీద ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది అంది మధురలాలస. ఆ వెంటనే సత్వదాత్ముడికి కబురు పంపించి సంగతి వివరించాడు. సత్వదాత్ముడు సామంతులందరికీ కళాపూర్ణుడి కోరిక తెలియబరిచాడు. చాలా మంది రాజులు తమ పట్టపురాణుల శిరోభూషణాలు కళాపూర్ణుడికి పంపించారు. పంపని వారి మీదికి పెద్ద సేనను తీసుకుని యుద్ధానికే బయలుదేరాడు కళాపూర్ణుడు. గౌడ, ఉత్కల, ద్రావిడ, చోళ, ఘార్జర రాజులందరినీ జయించి వారి పట్టపురాణుల శిరోభూషణాలను తీసుకున్నాడు. తర్వాత కళాపూర్ణుడి మృగేంద్ర వాహన అయిన కాళికాదేవి ఆలయానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళి తను దాచి ఉంచిన వీణను తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుదామని అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అక్కడ లేడని, ద్వారక సముద్రమట్టమైందని తెలుసుకుని ఎంతో విచారిస్తూ కళాపూర్ణుడు తిన్నగా తన నగరం చేరుకున్నాడు.
శిరోభూషణాలన్నీ సత్వదాత్ముడికిచ్చి మధురలాలసకు కాలి అందలి చేయించమని చెప్పాడు. తన వీణను తీసుకెళ్లి అభినవ కౌముదికి ఇచ్చాడు కళాపూర్ణుడు. ఆమె వీణను చూస్తూనే ఎంతో సంతోషించింది. ఆ మర్నాడు మధురలాలస పుట్టినరోజు పండగ. ఆమె ఆ రోజున తన 7 వారాల నగలు ధరించింది. ఆమె అనుకోకుండా ఒక పెట్టి తెరిచి ఏదో వస్తువు వెతుకుతుండగా ఆమెకు చిన్న రత్నమాలిక కనిపించింది. మధురలాలస ఆ దండను తీసి చూస్తూ తన పక్కనే ఉన్న చెలికత్తెతో, ఇంత చిన్న రత్నహారం ఎవరిదే అంటూ అడిగింది. దానిక చెలికత్తె, అమ్మా, ఈ హారము మీరు పసిపాపగా ఉన్నప్పుడు ప్రభువులు ఈ మెడలో వేసిందని చెప్పుకోగా విన్నాను అంది. అలాగా అంటూ మధురలాలస ఆ రత్నమాలను తన మెడకు సరిపోయేలాగా మరికొన్ని రత్నాలను వేసి కూర్చి మెడలో వేసుకుంది. ఇంతలో కళాపూర్ణుడు రానే వచ్చాడు. మధురలాలస భర్తకి నమస్కరించింది. అప్పుడే సత్వదాత్ముడు మధురలాలస కోసం తయారు చేయించిన కాలి అందెలను తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి నమస్కరించాడు. మధురలాలస అడుగు వెనక్కి వేసి, అయ్యయ్యో, అదేమిటి నాకు నమస్కరిస్తున్నారు? తప్పు కాదు, మీరు నాకు మేనమామలవుతారు అంటూ అతడికి చెయ్యెత్తి నమస్కరించింది. అది చూసి సత్వదాత్ముడు మహారాణి అంటూ బిత్తరిపోయాడు. కళాపూర్ణుడు ఒక క్షణం ఆలోచించి, మంత్రివర్య, సందేహిస్తారెందుకు, నిజమే అయ్యుండొచ్చు. మీరు చిన్నప్పుడు ఉయ్యాల్లో ఉన్న మధురలాలసని అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవాల్టికి ఆమెకు స్ఫురించాయేమో అంటూ మధురలాలస వైపు తిరిగి, లాలస, ఆయన నీకు మేనమామ ఎలా అవుతారు? అసలు అతను ఎవరు? అతని వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. మధురలాలస సత్వదాత్ముడి వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగింది. ప్రభు, ఈయన మహారాష్ట్ర దేశాన్ని పాలించే సుగ్రహుడు అనే రాజు. నా తల్లి అయిన రూపానుభూతి ఈయన సహోదరి. ఇతని వంశ గౌరవానికి ముచ్చటపడి చాలామంది రాజులు తమ కుమార్తెల్ని ఇస్తామంటూ చిత్రపటాలను పంపించారు. కానీ ఇతనికి వాళ్ళెవరూ నచ్చలేదు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్పి విరోధం తెచ్చుకోలేక ముభావంగా ఊరుకున్నాడు. దాంతో రాజులందరూ అది అవమానంగా భావించి వాళ్ళలో వాళ్ళు కూడబలుక్కుని మహారాష్ట్ర దేశం మీదికి దండెత్తి వచ్చారు. సుగ్రహుడు అంతమందిని జయించడం కష్టమని, ఏనాటికైనా ఆ రాజుల్ని యుక్తిగా జయించడం ఒకటే మార్గమని రాజ్యం వదిలి పారిపోయాడు. రాజులేని రాజ్యాన్ని వశపరుచుకోవడం పిరికి పందల లక్షణమని తలిచి ఆ రాజులందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. సుగ్రహుడు రాజ్యం వదిలి చాలా దూరం వెళ్ళిపోయినందువల్ల అతడికి ఈ సంగతికి తెలియలేదు. అతడు ఒక చోట కూర్చొని, అయ్యో, రాజునై ఉండి కూడా ప్రజల్ని ఆ కిరాతకులకు అప్పగించి వచ్చానే, వాళ్ళు ప్రజల్ని ఎన్ని బాధలు పెడుతున్నారో కదా. ఇక్కడ ఉండి అక్కడ జరిగే సంగతులు తెలుసుకునే శక్తి ఉంటే ఎంత బావుండునో. అవును, ఆ శక్తి సంపాదించి తీరాలి అని నిశ్చయించుకున్నాడు. యమునా నది తీరాన ఉన్న బృందావనంలో కృష్ణుడి కోసం తపస్సు ప్రారంభించాడు సుగ్రహుడు. కొన్నాళ్లకు శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవా, నాకు సర్వజ్ఞత ప్రసాదించండి అంటూ వరం కోరాడు సుగ్రహుడు. శ్రీ మహావిష్ణువు సుగ్రహుడికి ఒక రత్నమాలని ఇస్తూ, సుగ్రహ, ఈ రత్నమాల ఎవరి హృదయాన్ని ఎంతకాలం తాకి ఉంటే అంతకాలం వాళ్ళు సర్వజ్ఞత కలిగి ఉంటారు. ఎవరి గురించైనా సరే, ఏ విషయాన్నైనా సరే చెప్పగలుగుతారు. సాధువుల మనసు బాధ పెట్టిన వారి దగ్గర మాత్రం ఈ రత్నమాల ఒక్క క్షణం కూడా ఉండదు అంటూ చెప్పి అదృశ్యమయ్యాడు. సుగ్రహుడు ఉప్పొంగిపోయాడు. రత్నమాలని కళ్ళకు అద్దుకున్నాడు. బృందావనంలో ఉన్న ఒక దేవాలయ మండపంలో కూర్చుని పక్కనే రత్నమాలను పెట్టుకుని దేవాలయ నిర్మాణ నైపుణ్యాన్ని చూస్తూ సుగ్రహుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలో ఒక మునీశ్వరుడు మార్గాయాసం తీర్చుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఆ మునీశ్వరుడికి దేవాలయ ప్రాంగణంలో ఒక దివ్య సుందరి నిలబడి తననే తదేకంగా చూస్తూ ఉండటం కంటబడింది. మునీశ్వరుడు ఆమె దగ్గరకు వెళ్ళి, ఎవరమ్మా నువ్వు? నాకేసి చూస్తూ నుంచున్నావేం అంటూ అడిగాడు. దానికి ఆ దివ్యభామిని ఏమీ మాట్లాడలేదు. మునీశ్వరుడు ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి కదిపాడు. కానీ ఆ దివ్యభామిని ఒక రాతి విగ్రహం. ఆమెను తాకిన తర్వాత కానీ అదొక విగ్రహం అని తెలియలేదు మునీశ్వరుడికి. ఇదంతా మండపంలో కూర్చుని చూస్తున్న సుగ్రహుడు మునీశ్వరుడి అమాయకత్వానికి పక్కున నవ్వాడు. అది చూసి మునీశ్వరుడు ఉలిక్కి పడ్డాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. నువ్వు తపస్సు చేసుకునే మునీశ్వరుడివి కదా, ఆడదాని మీద భ్రాంతి ఎలా కలిగింది స్వామి? ఆమె నిజంగా కాంతే అయితే ఏం చేసి ఉండేవాడివి అన్నాడు సుగ్రహుడు వెటకారంగా. మునీశ్వరుడు పరాభవాన్ని సహించలేకపోయాడు.
ఈ విషయాన్ని సుగ్రహుడు ఎక్కడ 10 మందికి చెప్పి అల్లరిపాలు చేస్తాడోనన్న భయం కొద్దీ నువ్వు పుట్టింది మొదలు ఇంతవరకు జరిగిన సంగతులు జ్ఞాపకాలు అన్నీ మర్చిపోతావు అంటూ సుగ్రహుని శపించాడు. సుగ్రహుడు భయంతో ఆదరబాదర మండపం దిగి వచ్చి మునీశ్వరుడి పాదాల మీద పడి క్షమించండి స్వామి, అపరాధాన్ని మన్నించండి అంటూ ప్రాధేయపడ్డాడు. నేను చేసిన ఈ నా రహస్యం దానంతట అదే బయటపడినప్పుడు నీకు తిరిగి పూర్వస్మృతి కలుగుతుంది అని చెప్పి మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆ శాప కారణం చేత సుగ్రహుడు జరిగిందంతా మర్చిపోయి అంతకుముందు మండపం మీద పెట్టిన రత్నమాలను కూడా వదిలేసి పసిపిల్లవాడిలాగా అడవుల వెంట తిరగసాగాడు. సాధువుల మనసు కష్టపెట్టినందువల్ల సుగ్రహుడు శాపానికి గురి కావడమే కాక రత్నమాలను కూడా పోగొట్టుకున్నాడు. రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి. అప్పటిక కాసారపురం రాజు లేక అరాచకమైంది. మంత్రి ప్రభువులు ఆలోచించి పట్టపుటేనుగుకు పూలమాలను ఇచ్చి రాజును నిర్ణయించమని పంపారు. ఆ ఏనుగు వెళ్లి గంగానది తీరాన ఉన్న అడవిలో పిచ్చి పట్టిన వాడిలాగా తిరుగుతున్న సుగ్రహుడు మెల్లో పూలమాల వేసింది. మంత్రి ప్రముఖులందరూ ఇతగాడికి సత్వదాత్ముడు అని పేరు పెట్టి రాజ్యానికి పట్టం కట్టారు. తర్వాత మా అత్తమామలైన సుముఖాసక్తి మణిస్తంభులను ఆదరించి తన భవనంలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. చివరికి మీకు రాజ్యం పట్టం కట్టి తాను మంత్రిగా ఉంటూ వచ్చాడు ఈ సత్వదాత్ముడు. ఇక ఈయన దేవాలయంలో పెట్టి మర్చిపోయిన రత్నమాల మధురా నగరవాసి అయిన ఒక బ్రాహ్మణుడికి దొరికింది. ఆలయంలో దొరికిన హారం కావటం చేత బ్రాహ్మణుడు దానిని పవిత్రమైందిగా భావించి దేవతార్చన పేటికలో భద్రంగా ఉంచాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత దానిని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు కానుకగా ఇచ్చాడు. తర్వాత తనని దండక రూపంలో స్తోత్రం చేసిన మణికందరుడికి అంటే మీకు ఆ రత్నమాలని శ్రీకృష్ణుడు బహుకరించాడు. మణికందరుడు ఆ మాలను ధరించినప్పటికీ అది చిన్నది కావటం చేత వక్షస్థలాన్ని తాకక మెడ వరకే ఉండటం వల్ల దాని మహిమ బయటపడలేదు. కొన్నాళ్ళ తర్వాత ఆ రత్నమాలని మణికందరుడు అలగవ్రతుడికి ఇచ్చేశాడు. తిరిగి అలగవ్రతుడు దాన్ని మీకు సమర్పించాడు. మీరు పసిదాన్ని అయిన నా మెల్లో వేశారు. అప్పుడు ఆ రత్నమాల నా వక్షస్థలాన్ని తాకినందువల్ల చిన్నతనంలో అన్ని విషయాలు మీకు చెప్పగలిగాను. చివరగా సత్వదాత్ముడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నేను అటు ఇటు కదిలినందువల్ల రత్నమాల వక్షస్థలం మీద నిలబడకుండా పక్కకి పడిపోయింది. అంచేత ఆయన సందేహాలకు సమాధానం చెప్పలేకపోయాను. తర్వాత మా అమ్మ రూపానుభూతి ఈ రత్నమాలను పెట్టెలో పడేసింది. తిరిగి ఇవాళ తీసి దానికి మరికొన్ని రత్నాలు చేర్చి ధరించాను. ఆ కారణం చేత ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. ఇది విషయం అంటూ మధురలాలస సత్వదాత్ముడి పూర్వ వృత్తాంతాన్ని ముగించింది. ఆ వెంటనే సత్వదాత్ముడికి తాను సుగ్రహుడు అనే జ్ఞానం కలిగింది. తర్వాత అతడు కళాపూర్ణుడితో, ప్రభు, పుణ్యచరితుడివి అయిన నీ సమక్షంలో ఇన్నాళ్ళు హాయిగా కాలం గడిపాను. ఆ పైన మధురలాలస పుణ్యమా అంటూ శాప విముక్తుని కూడా అయ్యాను. ఇక నాకు మహారాష్ట్ర దేశం వెళ్ళి శత్రురాజులతో యుద్ధాలు చేసి రాజ్యం సంపాదించాలన్న కోరిక లేదు. ఇక్కడ మీ సమక్షంలోనే మిగిలిన రోజు గడుపుతాను. నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. మీ మంత్రాంగంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఉండండి అన్నాడు కళాపూర్ణుడు. రత్నమాల సహాయంతో అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్రజలకు ఎటువంటి లోటు రాకుండా కన్న బిడ్డలాగా చూసుకుంటూ చక్కని రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు కళాపూర్ణుడు. తన భార్యలైన అభినవ కౌముదిని, మధురలాలసని సమానంగా ప్రేమిస్తూ బహుకాలం రాజ్యం పరిపాలించాడు. అతడికి అభినవ కౌముది వల్ల సుప్రసాదుడు, మధురలాలస వల్ల సరసుడు అని 2 కుమారులు కలిగారు. చివరి దశలో కళాపూర్ణుడు పెద్ద కొడుకైన సుప్రసాదుడికి రాజ్యాభిషేకం చేసి తాను వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి కథతో తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన.